చార్మితో నాకున్న బంధం అదే అంటూ వాళ్ళ రిలేషన్ పైన అయితే క్లారిటీ ఇచ్చారనమాట పూరి జగన్నాథ్ గారు. అసలు ఆయన ఏం క్లారిటీ ఇచ్చారు? అయితే పూరి జగన్నాథ్ గారు, హీరోయిన్ చార్మి గారు, వీళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్షిప్ నడుస్తుంది, ఇద్దరు కూడా స్టిల్ ఇప్పటికీ లివ్ ఇన్ రిలేషన్షిప్ చేస్తున్నారు అనే విధంగా చాలా మంది కూడా బయట మాట్లాడుకుంటున్న మాట, ప్రేక్షకులు కావచ్చు, సినిమా వర్గాల్లో కావచ్చు. అయితే ఇది ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే వీళ్ళిద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారా, లేకపోతే జస్ట్ బయటకే ఈ విధంగా కనిపిస్తుందా అంటే ఆల్మోస్ట్ ఒక 80 to 90% పీపుల్ అందరూ కూడా నిజమని నమ్ముతారు. ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాం, ఇద్దరు కూడా ఒకే చోట ఉంటున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు అని చెప్పేసి. సో చార్మి గారికి అయితే ఇప్పటికీ ఇంకా పెళ్లి కాలేదు, దాదాపుగా ఒక 38 సంవత్సరాల వరకు అయితే తనకు ఏజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ పూరి గారికి అయితే ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే పూరి గారు తన భార్య బిడ్డల్ని వదిలేసి చార్మి గారితో పాటే సహజీవనం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అయితే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. నేను దాంతోపాటు అందరూ కూడా చాలామంది కళ్ళారా చూశారు కూడా, వాళ్ళిద్దరూ కలిసి సినిమాలు నిర్మించడం కూడా మనం చూసాం, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలు. సో ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఇంకెక్కడ కూడా అంతగా కనిపించట్లేదు, ఎందుకంటే పూరి గారు ఏ సినిమా చేసినా కూడా అంతగా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి జనాలందరికీ కూడా ఒక ఇంప్రెషన్ పడిపోయింది. సో ఇప్పుడు చాలామంది యంగ్ డైరెక్టర్ వచ్చారు, యంగ్ టాలెంటెడ్ చూస్తున్నారు, చాలా చాలా క్రియేటివ్ ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ తగ్గట్టుగా ఆలోచించే వాళ్ళకి ప్రేక్షకులు కూడా వాళ్ళ సినిమాల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు చాలా రోజుల నుంచి కూడా ఉన్న డైరెక్టర్లు కాబట్టి డేరింగ్ అండ్ డాషింగ్ అని పేరు కూడా ఉంది పూరి జగన్నాథ్ గారికి. ఆయన చేసే సినిమాలు హిట్ అయినా కూడా ఫ్లాప్ అయినా కూడా ఆయన పట్టించుకోకుండా ఆయన ఏం చెయ్యాలి అని చెప్పేసి ముందుగా వెళ్తూనే ఉంటాడు. సో ఈ హిట్ అయింది, ఫ్లాప్ అయింది, అన్ని కోట్లు వచ్చాయి, ఇన్ని కోట్లు రాలేదని ఏది కూడా పట్టించుకోడు. అందుకోసం అని చెప్పేసి ఆయనకు ఆ పేరు వచ్చింది. సో అప్పట్లో ఆయన చేసే సినిమాలు ఆ రేంజ్లో ఉండేవి. సో ఈ మధ్య కాలంలో అంటే ప్రజెంట్ వచ్చినటువంటి ఈ జనరేషన్కి తగ్గ సినిమాలు ఆయన దగ్గర ఉండకపోవచ్చు, అదే కారణంతో సినిమాలు హిట్ కావట్లేదు అని పేరు కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఆయన ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ అసలు చార్మికి నాకున్నటువంటి బంధం ఏదైనా ఉందంటే అది ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే, అందులో ఇంకా ఏది కూడా లేదు. అంటే చార్మి నాకు 13 years నుంచి కూడా తెలుసు, తనకు 13 years ఉన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు, అప్పటి నుంచి ఇంకా కూడా మేము స్నేహబంధంతోనే ఉన్నాం. ఎవరైతే ఇంకా వీళ్ళిద్దరి మధ్య అది ఉంది ఇది ఉంది రొమాన్స్ చేసుకుంటారో అది ఇట్లా మీరు అనుకుంటారో ఇంకా అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒక అందరికీ ఇది కామన్ పాయింట్ కదా. ఒక సెలబ్రిటీ బండ్ల గణేష్ గారు కూడా సెటైర్ వేశారు అనమాట, కుటుంబాన్ని వదిలేసి నీ దగ్గర ఏమీ లేనప్పుడు వచ్చారు మీ ఆవిడ అని చెప్పి. సో మరి ఆయనకు కూడా తెలియకుండానే ఉంటుందా మరి? అంటే ఇప్పుడు దాని గురించి అందరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు, మీరు ఈ విధంగా అనుకుంటే నేను ఏమి చేయలేను. సెలబ్రిటీస్ విషయంలో బయట ఇద్దరు కనిపిస్తే చాలు, ఒక ఆడ మగ కనిపిస్తే చాలు, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ఖచ్చితంగా అనుకునే రోజులు ఇవి కామన్ పాయింట్ అయిపోయింది అది. సో మేమిద్దరు మాత్రం ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ మాత్రమే ఉంది, చాలా రోజుల నుంచి కూడా ఈ బాండింగ్ ఉంది కాబట్టి మేము ఇంకా క్లోజ్గా ఉండొచ్చు. కానీ దానికి ప్రేమ అని చెప్పేసి, రిలేషన్షిప్ అని చెప్పేసి, సహజీవనం అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. మీరు ఏమైనా అనుకోండి, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ మాత్రం ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే అనే విధంగా ఆయన చెప్పారు. అండ్ ఇక్కడ చార్మి గారి విషయానికి వస్తే ఆమె గురించి కూడా మాట్లాడుతూ తనకు 50 ఏళ్ళు వచ్చినా కూడా మహిళగా ఉంటే నో ప్రాబ్లం, కానీ వేరే వాళ్ళతోని ఉంటే ప్రాబ్లం అనే విధంగా తను మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా అనుకున్నా ఆయన చెప్పే మాటలు మాత్రం నమ్మే స్టేజ్లో ఎవరు కూడా లేరు, ఎందుకంటే అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు కాబట్టి. సో ఇంకా వాళ్ళ పర్సనల్ విషయం ఇది, వాళ్ళు నిజంగా రిలేషన్షిప్లో ఉన్నారా, ప్రేమించుకున్నారా, సో పూరి గారు తన భార్య బిడ్డల్ని వదిలేస్తారా లేదా, ఇదంతా కూడా పక్కన పెడితే ప్రజెంట్ అయితే సమాజంలో అనుకుంటున్న మాట ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది. ఇంకా కూడా అంటే అఫీషియల్గా పెళ్లి చేసుకుంటాము అని చెప్పరు, ప్రేమించుకుంటాము అని చెప్పరు, కానీ ఒకటే ఇంట్లో ఉంటారు. దానికి ఏం చెప్తారు అంటే ఆయన మాత్రం ఫ్రెండ్షిప్ అనే చెప్తున్నారు. మరి దీనికి ఎవరు క్లారిటీ ఇస్తారంటే ఇంకా ఏమి కూడా చెప్పలేము. చార్మి గారా, లేకపోతే పూరి జగన్నాథ్ గారా, లేకపోతే వాళ్ళ భార్య బిడ్డల వాళ్ళు వచ్చి చెప్తే తప్ప ఎవరు కూడా బయటికి తెలియదు. బట్ అప్పటి వరకు అయితే జనాల్లో మాత్రం ఇదే మాట అనుకుంటూ ఉంటారు.